తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక వరంగల్లోకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక వరంగల్ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓకే శాలిని, బంగాళాఖాత తీరంలో అల్పపీడనం ఏర్పడిన వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వరంగల్, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో పలు భారీగా మరియు కొన్ని మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నిన్న గురువారం పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అందులో భాగంగా అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇటు కార్పొరేషన్ అధికారులు, విద్యుత్ అధికారులు, జిల్లా అధికారులు అప్రమత్తం కావడంతో లోతట్టు ప్రాంతాలను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అని చెప్పి తీరా సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ఈదురుగాలతో వర్షాలు కురిసినట్లయితే ప్రధాన రహదారులపై చెట్లు కూలి ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశాలు ఉండడంతో మున్సిపల్ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. చాలని. ఓకే, థ్యాంక్ యూ అశోక్. అలాగే ఇక కరీంనగర్లో వర్షాల ప్రభావం ఎలా ఉంది, దాని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, చెప్పండి, ఇక కరీంనగర్లో వర్ష ప్రభావం ఎలా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మృగశిర కార్తె నాడు పడ్డ వర్షాలకు రైతులు దున్ని విత్తనాలు నాటేస్తారు. రైతులు ఆరుద్ర నాటికి రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తవలసిన మొక్కలు నెల రోజులుగా సరిగా వర్షాలు లేకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తపడంతో రైతులు వేసిన విత్తనాలు పాడడంతో వర్షంపై ఆధారపడ్డ రైతులు నష్టపోతున్నారు. ఈ రోజు అయితే తెలంగాణ రైతుల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కొంత చల్లని కబురు చెప్పింది అనుకోవచ్చు. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. పశ్చిమ మధ్య సరిహద్దు వాయు బంగాళాఖాతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది కూడా. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఏదైతే ఈ రోజు వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అంతేకాకుండా ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇటు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు పక్కనే ఉన్న కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ఈ మేరకు ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. మొత్తానికైతే రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆ వర్షాలు పడతాయని ఎదురు చూస్తున్న రైతులకి ఒక చల్లని కబురు వాతావరణ శాఖ చెప్పుకొచ్చిందని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ రవి.